నీకెంత ధైర్యం ఉంటే ఇలా రోడ్లట్టు తిరుగుతావే నువ్వు? కాలేజీకి డుమ్మా కొట్టి వాడెవరితో తిరుగుతావా? అసలు అసలు మనం ఎంత కష్టాల్లో ఉన్నామో తెలుసా నీకు? పాపిస్తుందానా? నా కూతురు బంగారం అని అందరితో చెప్పుకుంటున్నాను కదే, అలాంటిది ముదరస్తు పనులు చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? పరితెగించి రోడ్ల మీద వాడితో కొబ్బరి బొండలు తాగేదాకా వచ్చిందా నీ వ్యవహారం? ముదరస్తు దానా అని. ఇదేమో అన్ని తెలిసి నమ్మడంతో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంది. నేను కూడా చెడగొడుతున్నావు కదే, పాపిస్తుందానా? ఇదిగో ఈ రోజు నేను ఊరికే వదలను నిన్ను. గాయత్రి, యువతలకి రా. వయసు వచ్చిన ఆడపిల్లని అలా కొట్టొచ్చా? చూడు, ఇవన్నీ ప్రతింట్లోనూ ఉండేవే. నువ్వు చేస్తున్న ఈ పని వల్ల దీనికి పరిష్కారం దొరుకుతుందా? ఏంటమ్మా ఇదంతా? సారీ నాన్న, ప్లీజ్ సారీ నాన్న. అబ్బాయి నేను చాలా లవ్ చేస్తున్నాను నాన్న. సారీ నాన్న, నన్ను క్షమించండి. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నాన్న. నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను నాన్న. నా జీవితంలో మిమ్మల్ని ఏది అడగలేదు నాన్న. ప్లీజ్ నాన్న, విడదీయద్దు నాన్న. సరే చూడమ్మా, ఆడదాని జీవితంలో తాళి కట్టించుకునే అవకాశం ఒకే ఒక్కసారి వస్తుంది. ఆలోచించు. నువ్వేం చిన్నపిల్లవి కాదు, ఆలోచించే వయసు తెలివితేటలు ఉన్నదానివి. ఆ అబ్బాయి మంచివాడు, యోగ్యుడు అయితే నాకేమీ అభ్యంతరం లేదు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా బుర్ర పనిచేస్తుందా? గాయత్రి, నువ్వు ఊరుకో. ఇక భవిష్యత్తంతా వాళ్లదే. తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది తన హక్కు. సరే, ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పు. నేనే వెళ్ళి అతని తల్లిదండ్రులతో మాట్లాడి వస్తాను. ఏంటి మాస్టరు, ఏంటి ఇటు పక్క వచ్చారు? రే, ఏంట్రా రక్తం? జారిపడ్డాను రా. రేయ్, నా దగ్గరే కథలు చెప్పొద్దు. ఏమైందో చెప్పు. నిజంగానే జారిపడ్డాను రా. రేయ్, అస్సలే టెన్షన్లో ఉన్నాను. ఏమైందో చెప్పు. అది లేదు, నీ మీదట్టు. అక్కడ చూడరా. చాలా అబద్ధాలు చెప్తున్నావు. ఎవరా అమ్మాయి? బాయ్ బాయ్. రామో, చెప్పరా. తియ్యరా బండి. జాకీ రెడీ. వద్దురా ప్లీజ్. అయిందేదో అయింది. దెబ్బలు తిన్న నేనే గమ్మునున్నాను. వదిలేండ్రా ప్లీజ్. రేయ్ పైసా, మాస్టర్ మీ నాన్న, నువ్వు కాదు. రే హరి, సిన్ను, రమేష్, ఏమైందిరా? వేరే ఏరే వాళ్ళు వచ్చి మన వాళ్ళని కొడుతున్నారు రా. రండి. రండ్రా రండ్రా, నా చేతిలో చచ్చారా. రండి. రారా. ఉండేది హైదరాబాద్ ఏరియా. ఏరియా నీకంటూ సెపరేట్ ఏరియా కావాలరా? అంత ఏరియారా. ఆగరా ఆగరా, దొరికావు చచ్చా. ఆగరా ఆగరా, ఆగరా. చెప్తున్నారు విడం, దెబ్బకి ఏరియా వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే నా చేతిలో చచ్చారా. కావాలరా? లవ్ చేయడానికి పర్మిషన్ అడిగేది. చంపేస్తా మీరు. వదలండ్రా.
ఇంకోసారి నా కంటికి కనిపించారు చచ్చారు వీళ్ళు. రేయ్, పదరా, పదరా. ఏయ్, వదరా. నడు. పోలీసు మీద చేస్తావురా? ఎత్తుతాన్రా. ఏం చేస్తావు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మ అబ్బాయి ఉంటారు. నీకైనా నాకైనా. నువ్వు అడవిలో ఆదిమానవుళ్లా బతుకుతున్నావని తెలిస్తే నిన్ను చూడ్డానికి వచ్చేవాడిని కాదు. అది నీ బ్యాడ్ లక్. నువ్వు బతుకుతున్నది లక్షల కొద్ది మనుషులు మనుగడ సాగిస్తున్న నాగరిక సొసైటీలో. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయి తీరాల్సిందే. ఇక్కడ హింస అనేది తప్పు. హింసా ప్రవృత్తి గల వాళ్ళు మా డిపార్ట్మెంట్లో అరాచక శక్తులుగా రిజిస్టర్ అవుతారు. మీరు అయ్యారు. ఏమనుకుంటున్నారా మీరు? స్నానం చేసి నైస్గా కలర్ బట్టలేసుకుని ఏ కష్టాలు ఇవ్వద్దని దేవుణ్ణి వేడుకునే ప్రసాదం తినేవాళ్ళం కాదురా మేము. ఖాకీలం. కష్టాలతో పోరాడేవాళ్ళం. వీళ్ళందరినీ ఎత్తుకొచ్చి లోపలేయండి. ఏరియాలో మా మర్యాద పోతుంది సార్. అమ్మాయిలందరూ చూస్తున్నారు సార్. వదిలేండి సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఏంటి? సార్ 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 అమ్మాయిని చూస్తే అవమానమా? ఒక విషయం అడుగుతాను. ఈ సినిమా, టీవీ పోస్టర్, మ్యాగజైన్లలో, నెట్లలో ఆడది కనిపిస్తే ఈ దేశంలోని ప్రజలు కళ్ళప్పగించి చూస్తారే. బిచ్చమెత్తుకుంటూ ఒక ఆడది రోడ్డు మీద కనిపిస్తే చిరిగిన బట్టల్లోంచి ఏం కనిపిస్తుందని చూస్తారే. అలాంటి సంస్కారం లేని జనాలకు పుట్టిన మీకు అవమానం ఏంట్రా? అవమానం. ధర్మరాజ్ సార్. ఇలాంటి వాళ్ళని బట్టలు లేకుండా ఎప్పుడైనా చూసావా? లేదు సార్. వీళ్ళని చూపించండి. కమాన్ క్విక్. తిన్నావుగా? ఎవరో రౌడీ వెధవరు. నువ్వెందుకమ్మా లేచి నిల్చున్నావు? కూర్చో. క్షమించండి నాన్న, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఎందుకమ్మా? లేదు నాన్న, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఏమండి ఏమండి, మన రాజాని పోలీసులు తీసుకెళ్లారండి. వాడిని విడిపించి తీసుకురండి. విడిపించుకురావడానికి నా దగ్గర డబ్బు లేదు లక్ష్మి. మీరేం మాట్లాడుతున్నారండి? వాడిని తీసుకెళ్లి జైల్లో పెడితే? నేను చిన్నతనంలో వాడిని స్కూలుకి తీసుకెళ్లాను. అక్కడ పాఠాలు వెళ్ళేది వాడు. ఈసారైనా సరిగ్గా గుణపాఠం నేర్చుకుంటాడే. పోలీసు లాఠీకి మాత్రమే వాడికి బుద్ధి చెప్పే శక్తి ఉంది లక్ష్మి. తాగుబోతులు, జూదరులు, హంతకులు ఇలాంటి వాళ్ళ మధ్య ఉండి వాడు పెరిగి పెద్దయ్యాడు కదా. ఒక్కొక్కటి నేర్పి ముద్దు చేసే తల్లిదండ్రులకు రోజు తను చూసే ప్రపంచానికి తేడా ఏంటో వాడికి తెలియాలి కదా. మీ ఆఖరి నిర్ణయం ఇదే అయితే నా మాట కూడా వినండి. మీ పంతానికి నా కొడుకుని నేను బలివ్వడానికి తయారుగా లేను. నేనే వెళ్ళి విడిపించుకొని వస్తాను. ఇదిగో లక్ష్మి, లక్ష్మి. నీ కొడుకు ఒకరిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అతని మీద 307 కేసు బుక్ అయి ఉంది. కోర్టుకు వచ్చి కలవండి. నమస్కారం సార్. మీరు రామచంద్రయ్య మాస్టర్ కదూ? అవును మాస్టర్, నేను మీ స్టూడెంట్ని, గుర్తుపట్టలేదా? సార్, స్కూల్ డేస్లో నేను గోపాల్ మోనో యాక్టింగ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇదే డ్రెస్ వేసుకుని. మా శంకరయ్య గారు అబ్బాయి అజయ్. అవును సార్, అజయ్ని. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. రండి సార్, లోపల రండి. 103 సార్. 2 కాఫీ. రండి సార్. ఓకే సార్. నేనెవరో తెలుసా? మా నాన్నగారు సార్. నీకు మాత్రం నాన్నే, కానీ నాలాంటి వాళ్ళెందరికో లైఫ్నిచ్చిన గురు బ్రహ్మ. అలాంటి ఆయన కడుపున పుట్టి ఆయన పేరు నాశనం చేస్తున్నాం. సిగ్గుగా లేదు? ఈ యదవ పనులన్నీ మానేసి బుద్ధిగా బతికే మంచి దారి చూసుకో. ఇంకోసారి స్టేషన్ మెట్లెక్కావనుకో, కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను.
తీసుకెళ్ళండి మాస్టర్. కొంచెం జాగ్రత్తలు చెప్పండి.